My dear friends, my dear masters and my dear gods, బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారి ద్వారా వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి లాక్డౌన్ పీరియడ్లో జూమ్ ద్వారా రాత్రి 11 గంటల నుంచి ఒక గ్రూప్గా ఏర్పడి ధ్యానం చేయడం ప్రారంభించడం జరిగింది. ఎంతో గొప్పగా అందరూ రాత్రిపూట ధ్యానం చేయడం జరిగింది బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారి ఆధ్వర్యంలో. అక్కడ జరిగిన ఒక విశేషం ఏంటంటే, మన హాస్పిటల్ వెంకటేష్ గారు ఆ మాస్టర్కి ఛానలింగ్ జరిగింది. సిరియన్ లోకాల నుంచి వచ్చిన సిసారో అనే మాస్టర్ ఆయన శరీరంలో ప్రవేశించి ఆయన ద్వారా సందేశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఆ ఛానలింగ్లో సిసారో అనే మాస్టర్ విశేషంగా వచ్చి ప్రత్యేకంగా ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాం. శ్రీ సిసారో గారు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ కూడాను అనేక లోకాలకు తీసుకెళ్ళి అక్కడున్న కాంతిని, ఎనర్జీని ఆ లోకవాసుల ద్వారా ఈ గ్రూప్ ద్వారా ధ్యానం చేయించి భూలోకానికి ఎంతో సేవ చేశారు. భూలోకమే కాక నిమ్న లోకాలు కూడాను మన పిరమిడ్ మాస్టర్ని తీసుకెళ్ళి అనేక అనుభవాన్ని కలిగించారు సిసారో మాస్టర్ గారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎన్నో ప్రాసెస్లు చేయించి ఎంతోమందికి అనేక రకరకాల అనుభవాలు కలిగించారు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారు. ఈ యొక్క రాత్రిపూట ఈ యొక్క ధ్యానం ద్వారా ఆ సిసారో మాస్టర్ గారి సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాము. అవన్నీ చక్కగా రికార్డ్ అయ్యాయి, అవి ఎడిట్ అయ్యాయి. మనం చక్కగా విందాము, మనమంతా లాభాన్వితం అవుదాము. అందరి సందేశాలను మనం తీసుకోవాలి. ధ్యానంలో వచ్చే సందేశాలు మరీ ఎక్కువగా మనకి లాభదాయకాలు. ఎన్నో లోకాల నుంచి ఎంతోమంది మనకి సహాయం చేస్తున్నారు. ఈసారి భూలోకంలో ఒక గొప్ప సృష్టి జరగడం కోసం, 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ పోవడం కోసం భూలోకం కోసం సమాయత్తం చేయబడుతుంది. భూలోకం ధ్యానం ద్వారా, అహింస ద్వారా, కరుణ ద్వారా, సేవ ద్వారా పరస్పరం ఒకరికొకరి సహకారం అందించుకుంటూ ఈ మొత్తం భూమిని ఒక స్వర్గంగా చేయడం కోసం మనం అందరం కష్టపడుతున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ అందరూ మన యొక్క ఈ సాధన ఫలితాలే సృష్టిలోని అనేక మాస్టర్స్ అందరూ మనకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ఎంతో ముందుకొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు. విశేషంగా మనం సిసారో మాస్టర్ గారి ఈ యొక్క సందేశాన్ని విందాం. ఆ వినడంలోనే మనకి ఆకలింపు అయిపోతుంది. ఆ ఆకలింపులోనే మనకి ఆచరణలన్నీ వచ్చేస్తాయి. ఆ వినడం చాలా ముఖ్యం. ఎంత ఎక్కువగా సందేశాలను వింటామో అంత ఎక్కువగా మనకి అవగాహన పెరుగుతుంటాయి. మన అవగాహన కొద్దీ మన ఆచరణ అలాగే మారుతుంటుంది. వినడం చాలా ముఖ్యం, సందేశాలను వినడం చాలా ముఖ్యం. ధ్యానం చేయడం, ధ్యానంలో సందేశాన్ని పొందడం, ఆ పొందిన సందేశాలని అందరికీ వినిపించడం, ఇది మన పిఎస్ఎస్ఎంలో గొప్ప ప్రక్రియ. బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారికి నా యొక్క ప్రణామాలు. అలాగే వెంకటేష్ స్వామి వారు గారు హాస్పిటల్ మాస్టర్ వారికి నా యొక్క నమస్కారాలు. సిసారో మాస్టర్కి నా యొక్క నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం అందరం కలిసి లోక కళ్యాణం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసే పద్ధతి చాలా సులభమైన పద్ధతి. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 2 కళ్ళు మూసుకోవాలి, 2 చేతి వేళ్ళు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం క్రాస్ చేసుకోవాలి. సుఖంగా కూర్చోవాలి. మీరు ఎలా కూర్చున్నా అనుకూలమైన విధంగా కూర్చోండి. నిటారుగా కూర్చోవాలని రూల్ లేదు. వెనుక ఆనుకుని సపోర్ట్ చేసుకుని కూడా కూర్చోవచ్చు. కళ్ళు మూసాక 1 నిమిషము
ఈ దేహాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. కొందరికి కళ్ళు మూసిన వెంటనే ఒక ఆలోచన కూడా రాదు. వారు గత జన్మ గొప్ప సాధకులు. కొందరికి కళ్ళు మూసాక చీకటి, వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, దృశ్యాలు, మాస్టర్సు ఇలా కనిపిస్తూ ఉంటారు. కళ్ళు మూసాక మనకు చీకటి, వెలుగు ఏది కనిపించరాదు. కానీ కళ్ళు మూసాక మనకు కనిపిస్తున్నాయంటే మూడవ నేత్రం తెరుచుకుంది అని. ఆ మూడవ నేత్ర దర్శనం జరిగేటప్పుడు ఏమి కనిపిస్తుందో దాన్ని గమనిస్తూ పోవాలి. చీకటి కనిపిస్తే చీకటినే గమనించాలి. ఆ చీకటిలో నుండి వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, చిన్నపాటి వెలుగు వచ్చినా కూడా ఆహ్వానించాలి. ఈ వెలుగు ఈ దేహంలోని సకల జీవకణాలలో, ఆత్మలోని అణుపరమాణువుల్లో నిండిపోయి జగత్తంతా వ్యాపించి పత్రిసార్ సంకల్పానికి ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని అనుకోవాలి. ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయాలి. వారి చైతన్యం, ఈ ఆత్మ చైతన్యం ఒక్కటిగా కలిసిపోవాలని అనుకుని మనసుతో వాళ్ళను ప్రశ్నించాలి. మీ సందేశం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీతో జీవించి ఉంటే ఆ జన్మ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అనేకమైన ప్రశ్నలు వేయచ్చు. ఏదైనా ప్రదేశం కనిపిస్తే ఈ ప్రదేశంలో ఆత్మ ధ్యానం చేయాలి, ఈ ప్రదేశంలో జీవించి ఉంటే ఆ జన్మ గురించి తెలియాలని మనం అలా అనుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసిన వెంటనే కాదు, కనిపించే దృశ్యాలు కనిపించినప్పుడు వాటిని గమనించాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస, కొద్దిగా కూడా ఊపిరిని పీల్చుకోవడం వదలడం చేయకూడదు. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు శ్వాస తీసుకున్నప్పుడు స్పర్శ లోపలికి వెళ్తుంది, శ్వాస వదిలినప్పుడు స్పర్శ బయటకు వస్తుంది. కేవలము ఆ స్పర్శను మాత్రమే గమనించాలి. సహజమైన శ్వాస అది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. ఈ శిష్యారో విజ్డమ్ వింటున్నంతసేపు కూడా కళ్ళు మూసుకుని ఎరుకతో ధ్యానం ద్వారా ఈ శిష్యారో మెసేజ్ అంతా అందుకోవాలి. మీకు ఒకవేళ ఎరుక లేకపోతే కళ్ళు తెరిచిన తర్వాత మరి కళ్ళు తెరిచి ఈ శిష్యారో మెసేజ్, ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. మిత్రులారా, ప్రతిరోజు ఈ శిష్యారో విజ్డమ్ యొక్క జ్ఞానాన్ని కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీని అందుకోవాలి ఎరుకతో. ఎరుక లేని వాళ్ళు కళ్ళు తెరిచాక ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకోవాలి. మనందరి పరమ గురువులైన సదానందయోగి మాస్టర్కు, కాశిరెడ్డి నాయన మాస్టర్కు, మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కు, మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, విశ్వమాతకు, జగన్మాతకు, భూమాతకు, గంగామాతకు, ప్రకృతి మాతకు, సీతామాతకు, ఐసిస్ మాతకు, యశోధరా మాతకు, పార్వతీ మాతకు, సరస్వతీ మాతకు, లక్ష్మీ మాతకు, దుర్గా మాతకు, జగత్తులోని సకల మాతలందరికీ, పరమశివ భగవానుడికి, పరమ విష్ణు భగవానుడికి, పరమ బ్రహ్మ భగవానుడికి, పరమ శ్రీకృష్ణ భగవానుడికి, జగత్తులోని సకల దేవతలందరికీ, మహావతార్ బాబాజీ మాస్టర్కు, బుద్ధ భగవాన్ మాస్టర్కు, సేత్ మాస్టర్కు, రామ్తా మాస్టర్కు, రాంపా మాస్టర్కు, ఓషో మాస్టర్కు, శిషారో మాస్టర్కు, రా మాస్టర్కు, ఆయుర్ధ మాస్టర్కు, జగత్తులోని సకల యూనివర్సల్ మాస్టర్స్ అందరికీ
సప్త ఋషులకు ఋషిపత్నులకు భూలోకములో జన్మించిన వీర బ్రహ్మేంద్ర స్వామికి, రాఘవేంద్ర స్వామికి, సకల మహానుభావులకు, సకల యోగిని యోగీశ్వరులకు, సకల ఋషులకు, సకల సాధకులకు, సకల అవధూతలకు, అఖండ అనంత దివ్య విశ్వమయ మూల చైతన్యానికి, సకల విశ్వమయ మూల చైతన్యాలన్నింటికి, సకల లోకాలకు, సకల గెలాక్సీలకు, సకల నక్షత్ర మండలాలకు, సకల ఋషి మండలాలకు, సకల గురు మండలాలకు, కాంతి లోకాలకు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ క్రిస్టల్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ ఎనర్జీ సిస్టమ్స్కు, శక్తి క్షేత్రాలకు, పంచభూతాలకు, సముద్ర భగవానుడికి, ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, జల సామ్రాజ్యానికి, పక్షి సామ్రాజ్యానికి, సకల జీవ ప్రాణికోటికి, అష్ట దిక్పాలకులకు, దేహానికి, దేహములోని సకల జీవ కణాలకు, సకల జీవ కణాలలోని త్రిమూర్తి తత్వానికి, సకల అవయవాలకు, సకల సిస్టమ్స్కు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, దివ్య స్త్రీ శక్తికి, దివ్య పురుష శక్తికి, దివ్య అర్ధనారీశ్వర తత్వానికి, సృష్టించిన మాస్టర్స్ అందరికీ, శ్వాసకు, జన్మకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబానికి, జీవితానికి, మనస్సు, బుద్ధి, ఆత్మకు, అన్నింటినీ మహా అద్భుతంగా సృష్టించిన మాస్టర్లందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ, అనంతకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనమందరము అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం, స్వాగతం పలుకుదాం. మనమందరము అందరితో కలిసి, అందరి చైతన్యం ఒక్కటిగా కలిసిపోయి ధ్యానం చేస్తూ, గురువు గారి సంకల్పాలు, జగత్ సంకల్పాలు, స్పిరిచువల్ గురువుల సంకల్పాలైన భూమాత ఆనందానికి, భూలోకము ఉన్నతికి, భూలోకము ఏకత్వానికి, జగత్తు ఉన్నతికి, జగత్తు ఏకత్వానికి, ప్రకృతి పరిశుద్ధతకు, ప్రకృతి పరిరక్షణకు మనమందరము సంపూర్ణమైన ఎరుకతో, సంపూర్ణమైన వివేకముతో, సంపూర్ణమైన విచక్షణతో, సంపూర్ణమైన స్థితి ప్రజ్ఞత స్థితితో, సంపూర్ణమైన సమస్థితితో, సుగుణముతో, సువినయముతో, మమాత్మ సర్వభూతాత్మ స్థితితో, మహాపరిశూన్య స్థితితో మనమందరము అత్యంత వేగంగా, అతి సునాయాసంగా, మహా అద్భుతంగా, అద్వితీయంగా, అమేయంగా, అఖండమైన విజ్ఞానముతో, అనంతమైన శక్తితో మనందరి గమ్యం, లక్ష్యం, పర్పస్, మన గురువు గారి దివ్య సంకల్పానికి మనమందరము అంకితమై, అర్పితమై సాధించుకున్న విజయోత్సవాలకు విజయ ధుందువి మోగించడానికి మనమందరము అత్యంత వేగంగా దూసుకు వెళదాం, దూసుకు వెళదాం, దూసుకు వెళదాం. అసలు యాక్చువల్గా ఇప్పుడు మెడిటేషన్ కి కూర్చున్నప్పుడు ఏమొచ్చింది అంటే కాన్షియస్ ఆఫ్ వాట్ ఈస్ ద కాన్షియస్ అనేది తెలియలేదు. సో ఓకే ఏమి అని నేను రాయడానికి ట్రై చేస్తాను, రాలేదు. సో నేను ఐ కీప్ ఆన్ ఆ డాషెస్ వెళ్ళిపోతా ఉన్నింది అనమాట. సో ఆఫ్టర్ దట్ నేను చూసినాను 15 డాషెస్ పెట్టాను.
ఎవరు 15? అప్పుడు అర్థమైంది. సో 15 కాన్షియస్ మాస్టర్స్ ఎవరో కావాలంటున్నారు, వస్తారంటున్నారు. సో ఆ జస్ట్ క్వశ్చన్ అడిగాను సార్, పోజ్ ఏ క్వశ్చన్. అప్పుడు 15 మాస్టర్స్ ఒక పేర్లు రావడం జరిగింది సార్. మాస్టర్స్ సీత, సద్గురు సాయిబాబా, యోగానంద పరమహంస, మహావతార్ బాబా, వెంకటేశ్వర స్వామి అంటే విష్ణు, దుర్గా, బుద్ధ, హితేశ్వర్ గిరి మాస్టర్ అండ్ మాస్టర్ రా, మహాశివ, లక్ష్మి, రామకృష్ణ పరమహంస, క్రియేటర్ బ్రహ్మ, కాళీ, సరస్వతి. మాస్టర్ రా ఓకే చెప్పాను సార్. సో 15 మెంబర్స్ ఒక పేర్లు వచ్చింది. సరే ఒక 15 మెంబర్స్ కాన్షియస్ వచ్చింది. సో ఎందుకు ఈ 15 మెంబర్స్ ఆఫ్ కాన్షియస్? వీళ్ళే ఎందుకు? సో ఐ బిన్ ఆస్కింగ్, why do we need all this consciousness? Why is it needed now? Is it needed by the beings of the earth? It has to be fulfilled on the earth planet. When filled, the eligible beings can able to connect to their work, and their work is supported for the transformation of beings on earth and hence the planet's ascension. Why do we need now? The state on the earth is a state of confusion now. Now we need the confession, but on what? Again, doubtfulness. We are proceeding towards the universe, filling in with the greater energies, but still in the state of confusion. Why? Not stable in the state, doesn't know to proceed further. Filled with a questionnaire inside. Do not get worried. Why the universal masters are with you to release everyone from your worries, doubts, and confusions. So, what all are the worries, doubts, and the confusions of the spiritual masters? The worries, there's so many worries. The worry about the self, its rise in acceptability, and even worrying about and around the self, about nothing, that is which is unnecessary. All these worries are because of the lack of energies. They can be regained with the consciousness of Lord Shiva, Durga, and Sai Baba. And you've got a lot of doubts. What are the doubts? Are we proceeding the right way? Is the knowledge fetched by masters right and perfect? Am I able to connect to myself? Losing awareness, does it make me lose energies or loss of the state of the soul? All these doubts are because of the lack of confidence. Can be regained with the consciousness of Vishnu, Mahavatar Baba, and Sita. Confusions, a lot. What are the confusions? What if I lost myself in the journey of meditation? I could see many ways in front of me. Which way to follow? What happens if I choose the wrong way? Whom to accept? The master's voice or the intuition? What if both are contradictory? All these confusions in the arising of the self, this is only due to the lack of stability. Can be regained with the consciousness of Brahma, Buddha, and Lakshmi conscious. When we are filled with energies, we can build confidence. And with the confidence we have, we could be in a very stable state. The consciousness of Kali and Hiteshwar Giri and Master Ra, a lot of energy flows into us, filling in the self with a lot of energy. Inflow and with the consciousness of Saraswati and Yogananda Paramahamsa can be reached to a stable state with the right knowledge to be accepted and filled in. Then the conscious would fill the brighter light as being fulfilled with a level of confidence and moving in the right way. Okay, fine. We have known about the worries, doubts, and also confusions. Then what to confess? And to whom? Confession. The confession is for everything that we know, that something has been carried with us. And before whom? Before ourselves. Then, when we confess to ourselves, the closeness of the self is released. That is, the boundaries are released, and then we can be fulfilled with a lot of energies, happiness, and knowledge, which is very much needed on Mother Earth. ఇది ఒక మెసేజ్ వచ్చింది సార్. వాళ్ళు ఫస్ట్ కాన్షియస్నెస్ వచ్చారు, 15 మెంబర్స్ మాస్టర్స్ చెప్పారు. ఆ తర్వాత ఈ మాస్టర్స్ అందరూ మనకి ఈ విధంగా మన వరీస్, డౌట్స్, మన కన్ఫ్యూజన్స్ నుంచి బయటపడతాం మనము అని చెప్పడం జరిగింది సార్. ట్రాన్స్లేటెడ్ చేస్తాను సార్, చేస్తాను. సో మాస్టర్స్, ఈరోజు మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు చైతన్య శక్తి అనేది వచ్చింది. సో ఎవరు
ఎవరి చైతన్యం అనేది అడగడం జరిగింది. అప్పుడు ఒక 15 మెంబర్స్ మాస్టర్స్ వారి యొక్క చైతన్యం అని చెప్పడం జరిగింది. ఎవరు వాళ్ళు? సీత, సాయిబాబా, దుర్గా, బుద్ధ, లక్ష్మీదేవి, రామకృష్ణ పరమహంస, కాళీ, యోగానంద పరమహంస, హిత్తేశ్వర్గిరి, సరస్వతి, మహావతార్ బాబా, మాస్టర్ రా, విష్ణు, శివ అండ్ బ్రహ్మ. మనం ఈ యొక్క చైతన్యం అంటే వీరి యొక్క చైతన్యం మనకి ఏం అవసరం? అది ఇప్పుడు అవసరమా, మనకు అవసరమా, లేకపోతే ఈ భూమి మీదకా? అంటే ఈ భూమి మీద ఈ కాన్షియస్ పూర్తిగా ఫిల్ అవ్వాలి. ఈ కాన్షియస్నెస్ పూర్తిగా ఫిల్ అయ్యాక అర్హతని నింపుకున్న ఈ భూలోకపు జీవులు ఈ కాన్షియస్ ని కనెక్ట్ అవుతారు. ఎందుకు కనెక్ట్ అవుతారు అంటే, మనం కేవలం ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనం ఈ జీవులలో మార్పు తేవడానికి, మరి ఈ ప్లానెట్ యొక్క ఎదుగుదలకి మనం అహర్నిశలు శ్రమిస్తున్నాం. సో మన యొక్క పనికి ఈ యొక్క కాన్షియస్నెస్ పూర్తిగా సపోర్ట్ ఇస్తుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడే ఎందుకు అవసరం, పర్టికులర్ గా ఆ యొక్క కాన్షియస్ ఈ సమయంలోనే ఎందుకు అవసరం అని అడగడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క భూమి మీద ఉన్న జీవులు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండడం జరిగింది. అండ్ కన్ఫెషన్ అన్నది ఇప్పుడు అవసరం. కన్ఫెషన్ అన్నది దేని మీద? కన్ఫెషన్ అంటే మనం మన తప్పులని మనల్ని మనం పూర్తిగా అంగీకరిస్తూ ఒప్పుకోవడం. ఏమి అంటే ఇప్పుడు మనం యూనివర్స్ వైపుకు అనంతంగా ప్రయాణం చేస్తున్నాం. ఎంతో దివ్యమైన అఖండమైన శక్తిని మనలో నింపుకుంటున్నాం. కానీ ఇంత శక్తి మనలో ఇన్ఫ్లో అవుతున్నా ఏదో ఒక చిన్న కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాం. ఎందుకు? ఒక స్థితి అన్నది మనం పూర్తిగా స్టేబుల్ గా లేకపోవడం, ఈ నెగటివ్నెస్ కానీ లేకపోతే మన లోయర్ ఎనర్జీస్ కి మనం పడిపోవడం, మనం ముందుకు సాగలేకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంది. ఎందుకు? లోపల అనేక ప్రశ్నలు. ఇప్పుడు ఈ స్థితి అన్నది ఈ స్పిరిచువల్ మాస్టర్స్ లో ఉంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మేము ఈ యూనివర్సల్ మాస్టర్స్ మీతో ఉంటాం. ప్రతి ఒక్క మీ ఆవేదనలు, వరీస్, మీ యొక్క అనుమానాలు, మీరు యొక్క కన్ఫ్యూజన్స్ పూర్తిగా మేము క్లియర్ చేస్తాం. ఇప్పుడు వరీస్ అంటున్నాం. దేని గురించి? మన ఆవేదనలు అన్నాం. వరీస్ అంటే మన యొక్క ఆత్మ గురించి, దాని స్థితి గురించి. మనం ఒక దగ్గర మనల్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకు? మన సెల్ఫ్ అంటే మనం మన చుట్టూ ఏదో ఒక చిన్న ఇంపాక్ట్ తో మనం పడిపోతున్నాం. ఏమిట్లో అంటే నథింగ్, అంటే చాలా అనవసరమైన వాటిలో మనం పడిపోవడం జరుగుతుంది. మనం మన యొక్క ఆత్మను, మన యొక్క సెల్ఫ్ ని మనం పూర్తిగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకు? ఇదంతా కేవలం మనకు శక్తి తగ్గి ఉండడం వల్ల జరుగుతుంది. మనం శివ మరియు దుర్గా మరియు సాయిబాబా కాన్షియస్ తో మనం పూర్తిగా కనెక్ట్ అయినప్పుడు మనలో ఈ వరీస్ అన్నది పూర్తిగా క్లియర్ చేసుకోవచ్చు. డౌట్స్, అనుమానాలు, ఏం అనుమానాలు? ధ్యానం చేస్తున్నాం, మనం సరైన దారిలో వెళ్తున్నామా? మనం ఎక్కడి నుంచి అయితే ఒక పుస్తకం నుంచి కానీ ఒక మాస్టర్ చెప్పడం కానీ లేకపోతే ఇంకొక విధంగా కానీ మనం అనంతంగా జ్ఞానాన్ని పొందుతున్నాం. మన యొక్క ఆత్మస్థితి దాన్ని అంగీకరిస్తోందా? నేను సరి అయినది ఆమోదిస్తున్నానా? నా యొక్క ఆత్మస్థితికి, ఆత్మకు నేను కనెక్ట్ అయ్యానా లేదా? నేను అప్పుడప్పుడు ఆ ఎరుక స్థితి అనేది కోల్పోతున్నాను. ఆ ఎరుక స్థితి లేకపోవడం వల్ల నాలోని శక్తి హీనత అవుతోందా, లేదా నా యొక్క ఆత్మస్థితి దిగజారుతోందా? ఇలాంటి అనేక అనుమానాలు. ఇది కేవలం మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి ఇలా అనిపిస్తుందో, మనం విష్ణు, మహావతార్ బాబా అండ్ సీత యొక్క కాన్షియస్ తో మనం కనెక్ట్ అయినప్పుడు పూర్తిగా ఆ డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి. డౌట్స్ అన్నవి మనలోంచి వెళ్ళవు మాస్టర్స్. మనకు ఒక క్లారిరెన్స్ ఇస్తారు. కన్ఫ్యూజన్స్ అంటే ఏంటి?
సరే, నేను ధ్యానంలో నేను చూడగలుగుతున్నాను, నేను ముందుకు పోతున్నాను. నేను నా ఈ ఆధ్యాత్మిక జర్నీలో ఎక్కడన్నా కోల్పోతే నేను నా ముందర అనేక ద్వారాలు కనిపిస్తున్నాయి. ఏ దారిని నేను ఎంచుకోవాలి? పొరపాటున నేను తప్పైన దారిని ఎంచుకుంటే ఏం జరుగుతుంది? నేను ఎవరిని యాక్సెప్ట్ చేయాలి? ఒక మాస్టర్ నా దగ్గరకు వచ్చి ఒకటి చెప్తున్నారు, నా ఇంట్యూషన్ ఒకటి చెప్తోంది. వారు ఇద్దరి మాటలు కరెక్ట్ గా ఆపోజిట్ గా ఉన్నాయనుకోండి, ఎవరి మాట నేను వినాలి? ఎలా మనం ముందుకు పోవాలి? ఇలాంటి అనేక కన్ఫ్యూజన్ స్టేట్స్ ఉంటాయి. ఇది ఎందుకు అంటే మన యొక్క స్టెబిలిటీ లేకపోవడం వల్ల మనకి ఇలాంటి కన్ఫ్యూజన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క స్టేబుల్నెస్ మనకి పూర్తిగా మనలో నిండుకోవాలి అంటే మనం ఈ కాన్షియస్నెస్, బ్రహ్మ, బుద్ధ, లక్ష్మి కాన్షియస్నెస్ తో మనం కనెక్ట్ అయినప్పుడు సంపూర్ణంగా మనలో ఉన్న ఆ కన్ఫ్యూజన్నెస్ అనేది పూర్తిగా క్లియర్ అవుతుంది. ఇది ఏమవుతుంది అంటే కేవలం మన లోపల నుంచి ఇది తీసివేయడం జరగదు మాస్టర్స్. ప్రతి ఒక్క దానికి మనకి సమాధానం దొరుకుతూ మనల్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం శక్తితో నిండుకొని ఉంటామో, శక్తి పూర్తిగా ఉన్నప్పుడు మనలో మన మీద ఒక చిన్న నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఆ నమ్మకంతో మనం ముందుకు పోతున్నప్పుడు మనకి ఎప్పుడు మనం ఒక స్టేబుల్ స్టేట్, శక్తి ఉంది, మన మీద నమ్మకం ఉంది, ఇంకా ఇన్స్టెబిలిటీకి ఆస్కారం ఇక్కడ. మన కాన్షియస్ కాళీమాత మరియు హితేశ్వరగిరి మరియు మాస్టర్ రా, వీరితో పూర్తిగా మనం కనెక్ట్ అయినప్పుడు అనంతమైన శక్తి మన లోపలికి ఫిల్ అవ్వడం జరుగుతుంది. మరియు సరస్వతి మళ్ళీ యోగానంద పరమహంస వీరి యొక్క ఎనర్జీస్ తో ఏమైపోతామంటే ఒక పర్ఫెక్ట్ స్టేబుల్ స్టేట్ అనేది మనం చేరుకోగలం. ఎందుకు అంటే మనకి సరి అయిన జ్ఞానం, ఇప్పుడు ఎర్త్ స్టేట్ ఎలా ఉంది, ఇక్కడ మనకి ఎటువంటి జ్ఞానం కావాలి, మనం ఏ విధంగా ప్రొసీడ్ కావాలి, మనకి కావలసిన టైంలో కావలసిన నాలెడ్జ్ అన్నది మన లోపలికి నింపడం జరుగుతుంది. అప్పుడు మనం ఆ యొక్క శక్తి, ఆ యొక్క జ్ఞానంతో నిండుకొని ఉన్నప్పుడు మన యొక్క చైతన్యం కాంతితో విరజిమ్ముతుంటుంది. మనం సరి అయిన దారిలో మన మీద మనకు నమ్మకంతో ముందుకు వెళ్తాం. సో ఇది జరుగుతుంది. ఇప్పుడు వాట్ టు కన్ఫెస్ అంటే ఏమి? మనల్ని మనం ఒప్పుకోవాలి. మనం చేసిన తప్పులు కానివ్వండి, లేకపోతే ఇంకొకటి ఏమైనా కానివ్వండి, మనల్ని మనం ఒప్పుకోగలగాలి. సో ఎవరి ముందు ఒప్పుకోవాలి? కన్ఫెషన్ అంటే మనకు తెలుసు, మనందరికీ తెలుసు, మన లోపల ఏదో ఉంది, దాన్ని మనం ఏం చేస్తున్నామంటే యాక్సెప్ట్ చేయలేక దాన్ని మనం క్రష్ చేసేస్తున్నాం, లోపలికి సప్రెస్ చేస్తున్నాం. సో దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎవరి ముందు అవసరం లేదు, మన యొక్క ఆత్మ ముందర మనం పూర్తిగా మనల్ని మనం సరెండర్ చేసుకుంటూ, మనం అనేక జన్మల నుంచి మన దగ్గరికి అలాగే తీసుకొని వస్తున్నాం. సప్రెస్ అయిపోతే అది వెళ్ళిపోదు, అది క్యారీ ఆన్ అవుతూనే ఉంటుంది. సో మనల్ని మనం పూర్తిగా సరెండర్ చేస్తూ, యాక్సెప్ట్ చేస్తూ, మన ఆత్మకి మనం కన్ఫెస్ చేసినాము అంటే ఓకే సార్, పశ్చాత్తాపంతో మనం పూర్తిగా నిండుకొని ఉన్నప్పుడు అప్పుడు మన యొక్క ఆత్మశక్తి, ఆత్మ జ్ఞానంకి అంటే ఆత్మ ఏమవుతుంది అంటే దానికి బౌండరీస్ నిలిచిపోతాయి. ఎప్పుడైతే ఈ పశ్చాత్తాపం అనేది మనలో ఉంది, మనల్ని మనం క్లియర్ చేసుకుంటామో అప్పుడు మనకున్న బౌండరీస్ మొత్తం క్లియర్ అయిపోతాయి మాస్టర్స్. అప్పుడు మన లోపల శక్తి, ఆనందం, జ్ఞానం సంపూర్ణంగా నిండుకుంటుంది. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లానెట్ లో అతి అవసరమైనది ఇది. కనుక ప్రతి ఒక్కరూ కన్ఫెషన్ అంటే పశ్చాత్తాపం అన్నది ఉండాలి అని చెప్తున్నారు మాస్టర్స్. అంతే సార్. ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? మనందరి పరమ గురువులైన సదానంద యోగి మాస్టర్కు, కాశీరెడ్డి నాయన మాస్టర్కు, మనందరి ప్రీతమ గురువైన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రి సార్కు, మనందరి గురుమాత పత్రి మేడంకు, జగన్మాతకు, విశ్వమాతకు, భూమాతకు, గంగామాతకు, సీతామాతకు,
ప్రకృతి మాతకు, ఐసిస్ మాతకు, పార్వతీ మాతకు, సరస్వతి మాతకు, లక్ష్మీ మాతకు, దుర్గా మాతకు, జగత్తులోని సకల మాతలందరికీ, పరమశివ భగవానుడికి, పరమ విష్ణు భగవానుడికి, పరమ బ్రహ్మ భగవానుడికి, పరమ శ్రీకృష్ణ భగవానుడికి, జగత్తులోని సకల దేవతలందరికీ, సప్త ఋషులకు, మహావతార్ బాబాజీ మాస్టర్కు, బుద్ధ భగవాన్ మాస్టర్కు, సేత్ మాస్టర్కు, రామ్తా మాస్టర్కు, రాంపా మాస్టర్కు, ఓషో మాస్టర్కు, శిషారో మాస్టర్కు, రా మాస్టర్కు, ఆయుర్ధ మాస్టర్కు, జగత్లోని సకల యూనివర్సల్ మాస్టర్స్ అందరికీ, భూలోకములో జన్మించిన వీరబ్రహ్మేంద్ర స్వామికి, సకల యోగిని యోగీశ్వరులకు, సకల సాధకులకు, అవధూతలకు, అఖండ అనంత విశ్వమయ మూల చైతన్యానికి, జగత్తులోని సకల విశ్వమయ మూల చైతన్యాలన్నింటికి, సకల లోకాలకు, సకల గెలాక్సీలకు, సకల నక్షత్ర మండలాలకు, సకల ఋషి మండలాలకు, సకల గురు మండలాలకు, సకల కాంతి లోకాలకు, సకల యూనివర్సల్ యాస్ట్రల్ పిరమిడ్స్కు, సకల యూనివర్సల్ యాస్ట్రల్ క్రిస్టల్స్కు, సకల యూనివర్సల్ యాస్ట్రల్ ఎనర్జీ సిస్టమ్స్కు, శక్తి క్షేత్రాలకు, పంచభూతాలకు, ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, జల సామ్రాజ్యానికి, పక్షి సామ్రాజ్యానికి, సకల జీవ ప్రాణికోటికి, అష్టదిక్పాలకులకు, దేహానికి, దేహములోని సకల జీవ కణాలకు, సకల జీవ కణాలలోని త్రిమూర్తి తత్వానికి, సకల అవయవాలకు, సకల సిస్టమ్స్కు, దివ్య స్త్రీ శక్తికి, దివ్య పురుష శక్తికి, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, దివ్య అర్ధనారీశ్వర తత్వానికి సృష్టించిన మాస్టర్స్ అందరికీ, శ్వాసకు, జన్మకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబానికి, జీవితానికి, మనసు, బుద్ధి, ఆత్మకు సృష్టించిన సకల మాస్టర్స్ అందరికీ మనందరి అనంత కోటి హృదయపూర్వక సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ, అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనమందరము కలిసి హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం, స్వాగతం పలుకుదాం. మనందరితో కలిసి మనందరి చైతన్యం ఒక్కటిగా కలిసి ధ్యానము ద్వారా మన గురువు గారి సంకల్పాలు, జగత్ సంకల్పాలు, స్పిరిచువల్ క్రియేటర్స్ సంకల్పాలైన భూమాత ఆనందానికి, భూలోకము ఉన్నతికి, భూలోకము ఏకత్వానికి, జగత్తు ఉన్నతికి, జగత్తు ఏకత్వానికి, ప్రకృతి పరిశుద్ధతకు, ప్రకృతి పరిరక్షణకు మనమందరము సంపూర్ణమైన ఎరుకతో, సంపూర్ణమైన వివేకముతో, సంపూర్ణమైన విచక్షణతో, సంపూర్ణమైన సాక్షిభూత స్థితితో, సంపూర్ణమైన అంగీకార స్థితితో, సంపూర్ణమైన స్థితి ప్రజ్ఞత స్థితితో, సంపూర్ణమైన సమస్థితితో, మమాత్మ సర్వభూతాత్మ స్థితితో, మహాపరిశూన్య స్థితితో, సుగుణముతో, సువినయముతో మనమందరము అత్యంత వేగంగా, అతి సునాయాసంగా, మహా అద్భుతంగా, అద్వితీయంగా, అమీయంగా, అఖండమైన విజ్ఞానముతో, అనంతమైన శక్తితో మనందరి గమ్యం, లక్ష్యం, పర్పస్ మన గురువు గారి దివ్య సంకల్పానికి అంకితమై, అర్పితమై, సాధించుకున్న విజయోత్సవాలకు
విజయధుందువి మోగించడానికి మనమందరము అత్యంత వేగంగా ముందుకు దూసుకు వెళదాం. My dear masters, this is Cesaro with you now. సిషారో మాస్టర్ మనతో ఉన్నారు. మనం సిషారో మాస్టర్కు మనందరి అనంత కోటి హృదయపూర్వక సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుందాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. Yes, masters, with the Connected of Spiritual Creators group, today we are inviting all the lower energies, all the lower dimensions, all the lower lokas, masters, to listen to us and to know about the ascension, and then we shall do the process of ascension for all those lokas, dimensions, or lower energy masters. Tomorrow will be the process. ఈరోజు స్పిరిచువల్ క్రియేటర్స్ అయిన మనమందరము కలిసి కింది లోకాలలో ఉన్నటువంటి ఆ మాస్టర్స్కు, ఆ చైతన్యానికి, ఆ శక్తిని, ఆ లోకాలను అందరినీ ఆహ్వానించి వాళ్ళకు మనం ఎలా అసెన్షన్ ఎదగాలి అనేటువంటి జ్ఞానాన్ని బోధిస్తాం. రేపు ఈ ప్రాసెస్ పూర్తి చేద్దాం. And all the lower dimension masters has to accept it today. When they accept it today, they will be in the process of tomorrow. కింది లోకాలలోని మాస్టర్లందరూ కూడా మన జ్ఞానాన్ని స్వీకరించాలి. స్వీకరించిన వాళ్ళు మాత్రమే రేపు ఈ ప్రాసెస్లో పాల్గొంటారు. And the time has come. They have to put aside of their ego and to accept what the spiritual creators group are saying to them. ఇప్పుడు సమయం వచ్చింది. వారి అహంకారం అంతా వదులుకుని వాళ్ళు స్పిరిచువల్ క్రియేటర్స్ ఏమి బోధిస్తున్నారో దాన్ని అంగీకరించాల్సిన సమయం వచ్చింది. Because the spiritual creators group are not only the spiritual creators group, there are with the conscious of so many masters with them. స్పిరిచువల్ క్రియేటర్స్ కేవలం స్పిరిచువల్ క్రియేటర్స్ కాదు, ఎందరో గొప్ప గొప్ప మాస్టర్ల చైతన్యంతో అనుసంధానమై ఉన్నారు. And all those conscious are working through the spiritual creator group. ఈ గొప్ప మహానుభావుల చైతన్యం అంతా కూడా స్పిరిచువల్ క్రియేటర్స్ ద్వారా పనిచేస్తోంది. And it is a message to all the lower dimension masters. And this is a great opportunity to you. The time has come. The complete process towards ascension has to be done tomorrow for the sake of Mother Earth and for the sake of universe oneness. ఈరోజు లోయర్ డైమెన్షన్స్ వారికి ఒక అవకాశం, మనకిది భాగ్యం రేపు చేయబోయే ప్రాసెస్కు. ఎందుకంటే భూమి యొక్క ఉన్నతికి, జగత్తు యొక్క ఏకత్వానికి ఇది చాలా అవసరం. And I suggest to all the members of the spiritual creators group, yes, so many lower dimension masters will connect you in your dreams, in your daily awareness. Anything can happen. Be aware, and you just suggest them to get into the process of tomorrow night process. మీకు రేపటి పగటి సమయంలో కానీ, నిద్రలో, కలలో కానీ
ఈ లోయర్ మాస్టర్స్ కనెక్ట్ అవుతారు. వాళ్ళందరికీ మీరు గైడ్ చేయండి, రేపటి ప్రాసెస్లో పాల్గొనమని, అసెన్షన్ కోసం రమ్మని. And they will invite you to travel with them. You don't travel with them. వాళ్ళు కింది లోకవాసులు మిమ్మల్ని కోరుకుంటారు మాతో రమ్మని. ఎవరు కూడా వాళ్ళ వెంట వెళ్ళకండి. You just say that you have to come to process tomorrow. అందరూ చెప్పాలి, రేపటి ప్రాసెస్లో పాల్గొనటానికి మీరు రమ్మని చెప్పాలి. And you never travel with them. ఎప్పుడు కూడా వాళ్ళతో ట్రావెల్ చేయకండి. Because you may stuck there and it is not favorable to travel to the lower dimension masters who are not yet ascended. మనం అక్కడ ఇరుక్కుపోవచ్చు. ఎప్పుడు కూడా వాళ్ళతో వెళ్ళామా అది మనకు మంచి జరగదు. కనుక వాళ్ళు ఎందుకంటే కింది లెవెల్ మాస్టర్స్, వారి వద్దకు మనం వెళ్ళకూడదు. And your complete energies will be drained out. అలా వెళ్తే మన శక్తి అంతా కూడా పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది. So be aware, masters. జరుగుతూ ఉండాలి. And for tomorrow's process, today we are filling a complete energy in the spiritual creators group. రేపు జరగబో ప్రాసెస్కు స్పిరిచువల్ క్రియేటర్స్ అయిన మనం అందరం కూడా ఈరోజు సంపూర్ణమైన శక్తిని స్వీకరిద్దాం. So we are inviting today the conscious of Durga. అందుకే ఈరోజు మనం దుర్గామాత యొక్క చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. And we are completely filled with the conscious of Durga Mata. మనం అందరము దుర్గామాత చైతన్యంతో పూర్తిగా నిండి ఉన్నాము. Being awareness masters, accept the energies. అందరూ ఎరుకతో ఉండాలి. ఈ శక్తిని స్వీకరించాలి, దుర్గామాత శక్తిని. Let the energy fill in each and every cells of your cellular system. మన జీవకణాల వ్యవస్థలోని సకల జీవకణాలలో ఈ శక్తి పూర్తిగా నిండిపోవాలి. Each and every cell of you will be energized by the Durga consciousness. ప్రతి ఒక్క జీవకణం దుర్గామాత చైతన్యంతో పూర్తిగా నిండిపోవాలి. ప్రతి జీవకణం శక్తివంతం కావాలి. Let your soul connect to the conscious of Durga Mata. మన ఆత్మ దుర్గామాత చైతన్యంతో అనుసంధానం కావాలి. The soul has every sort of energy inherited in it. It is just awakening of the energies, my dear masters. ఆత్మలో అన్ని రకాల శక్తులు ఉంటాయి. మనం కేవలం ఆ శక్తిని మేల్కొల్పాలి. So we are awakening the conscious of Durga in our soul now. మన ఆత్మలోని దుర్గామాత చైతన్యాన్ని మేల్కొల్పుదాం. And today night, everyone will be in the conscious of Paramashiva, and the Paramashiva will be completely inclined in you with his consciousness the whole night. ఈరోజు రాత్రంతా మనం
ఆ పరమశివ భగవానుడి చైతన్యంతో పూర్తిగా నిండి ఉందాం. Yes, masters. Now you all are united with each other. మనమందరం ఒక్కటిగా కలిసి ఉన్నాం. And now we are moving towards Kailas. మనమందరం కలిసి కైలాసానికి వెళదాం. And we are moving at a faster pace towards portals. మనం అత్యంత వేగంగా పోర్టల్స్ వైపు వెళ్తున్నాం. After passing through the portals, you are moving at a faster pace towards Kailas. మనం పోర్టల్స్ దాటుకుని అత్యంత వేగంగా కైలాసం వైపు వెళ్తున్నాం. You have entered the Kailas. మనమందరం కైలాసంలో ప్రవేశించాం. Yes, masters. You all are now with Shivgans. మనమందరము శివగణముతో ఉన్నాము. మనమందరము ఆ పరమశివ భగవానుడికి, ఆ పార్వతీ మాతకు, ఆ శివగణానికి, ఆ లోకానికి, ఆ లోకంలోని మాస్టర్స్ అందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. And the great celebration is going on in Kailas by Shivagans. కైలాసంలో ఆ శివగణాలతో ఒక ఉత్సవం జరుగుతోంది. And you all are with them now. మనమందరము కూడా వారందరితో కలిసి ఆ ఉత్సవంలో పాల్గొంటున్నాము. And now you have to forget yourself that you are a spiritual creator group member and you are a just Shivgan there. మనమందరము స్పిరిచువల్ క్రియేటర్స్ అనే విషయం మర్చిపోయి ఆ శివగణములో మనము కూడా ఒక్కటే అనే అలా ఉండాలి, అనుసంధానం అయిపోవాలి. You completely align yourself like Shivgan there. మనమందరం పూర్తిగా ఆ శివగణముతో అనుసంధానమవుతాం. Let the Shiva energies emerge in you and you have to believe yourself like Shivgan. మన లోపల ఉన్న ఆ శివుడి యొక్క శక్తి మేల్కొని మనమందరం కూడా ఆ శివగణంలో కలిసిపోవాలి. Yes, you are dancing, you are singing, you are completely involved like Shivgan with the Shivgans. మనమందరం అక్కడ Yes, masters, your inner eyes are completely surrendered to the Natya of Shiva Parvati. మన లోపలి కళ్ళు అర్పించుకుంటున్నాం మనం శివ పార్వతులకు. You are involved
in Shiva and Parvati, and you are dancing and you are doing natya with them. మనమందరం పూర్తిగా అక్కడ ఆ పరమశివ భగవానుడికి పార్వతికి అంకితమైపోయి మనం వారితో కలిసి ఆనందంగా నృత్యం చేస్తున్నాము. Yes, masters, you are in a great celebration. మనమందరం అక్కడ అద్భుతమైన ఉత్సవాల్లో సంబరాలు జరుపుకుంటున్నాం. And this is a great opportunity to be in the celebration with Lord Shiva and Parvati. మనందరికీ ఈరోజు ఒక గొప్ప భాగ్యం మనం శివ పార్వతులతో కలిసి నృత్యం చేయటం. मैं परम शिव आपके साथ हूँ. పరమశివుడు భగవానుడైన నేను మీతో ఉన్నాను. आप सबको मेरी ऊर्जा इधर लेके आई है. మీరందరూ నా శక్తిని తీసుకుని వచ్చారు. अहंकार को समाप्त करने के लिए, शक्तिहीन लोगों को शक्ति देने के लिए. అహంకారం పోగొట్టుకోవడానికి, శక్తి తక్కువ ఉన్న లోకాలకు శక్తిని అందించటానికి, उनके उद्धार के लिए, వారందరి ఉద్ధరణ కోసము, जगत के एकत्व के लिए. జగత్ యొక్క ఏకత్వానికి आप सबको इस कैलाश में लाया गया है. మీ అందరినీ ఈ కైలాసంలోకి తీసుకురావడం జరిగింది. ये आपका जिम्मेदारी है. ఇదంతా కూడా మనందరి బాధ్యత. आप जो शक्तिहीन लोग हैं, जो नीचे लोग माने जाते हैं, उन सबको उद्धार करने के लिए, उनको ऊपर लाने के लिए और जगत के एकत्व लाने के लिए आप सबको कृषि करना है. శక్తిహీనమైన కింది లోకాలకంతా శక్తిని అందించి వారి ఉద్ధరణకు మనం కృషి చేసి మనమందరం కూడా జగత్ యొక్క ఏకత్వానికి ఉపయోగపడాలి. मैं आपके पास हूँ, मैं आपके श्वास में हूँ, मैं आपके आत्म में हूँ. నేను మీతో కలిసి ఉన్నాను, మీ శ్వాసలో, మీ ఆత్మలో ఉన్నాను. मेरा आभास करो, मेरा शक्ति का आभास सदा आपके पास रहेगा. నా శక్తి ఎప్పుడు మీలో ఉంటుంది. जितना तुम काम करोगे उतना मेरा शक्ति बढ़ता ही जाएगा. మీరు ఎంత కృషి చేస్తారో అంత శక్తి మీలో నిండిపోతుంది. धरती माँ, धरती के उद्धार और जगत के एकत्व को पुनर्स्थापित करने के लिए आप सब
चुने हुए इंसान के रूप में धारण हुए नक्षत्र लोकवासी है। మీరందరూ ఈ భూలోకం ఉన్నతికి, జగత్తు ఏకత్వానికి ఈ మానవ రూపాలు ధరించిన నక్షత్ర లోకవాసులు. अन्य ग्रहवासी है। ఇతర లోకవాసులు మీరందరూ. आप सबको धरती के उद्धार के लिए भेजा गया है। మిమ్మల్ని అందరినీ ఈ భూలోకం యొక్క ఉన్నతి కోసం పంపడం జరిగింది భూలోకానికి. ये जिम्मेदारी आप को सदा याद रखना है। ఈ బాధ్యత మీకెప్పుడూ గుర్తు ఉండాలి. इसी के कारण आपका जन्म धरती पर हुआ है। ఈ కారణంగానే మీరు భూలోకంలో జన్మ తీసుకున్నారు. इसे भूलना आपका उद्देश्य को भूल जाना है। దీన్ని మర్చిపోతే మిమ్మల్ని మీరు మర్చిపోయినట్లే. आप सब आगे बढ़ो, मेरी ऊर्जा से आगे बढ़ो। మీరందరూ నా అనంతమైన శక్తితో ముందుకు వెళ్ళండి, ముందుకు వెళ్ళండి. मैं सदा आपके साथ रहूंगा। నేను ఎప్పుడు మీతోనే కలిసి ఉంటాను. My complete gratitude to Paramashiva. మనమందరము పరమశివ భగవానుడికి, పార్వతీ మాతకు, శివగణానికి అందరికీ కూడా మరొక్కసారి మనందరి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. Our gratitude to the Paramashiva, Parvati, and all to the Shivagans. Yes, this is a great day of celebration with all the Shivagans and with the Paramashiva and Parvati. ఈరోజు ఒక గొప్ప సుదినం. మనమందరము పరమశివ భగవానుడితో, పార్వతీ మాతతో, శివగణాలతో కలిసి ఒక సంబరాలు జరుపుకున్నాం. Yes, masters, you are now into the space now. మనమందరం అంతరిక్షంలోకి వచ్చాం. You are moving at a fast pace towards portals. మనమందరం కూడా పోర్టల్స్ వైపు వచ్చాం. After passing through the portals, you are moving at a faster pace towards Earth planet. మనం అత్యంత వేగంగా పోర్టల్స్ దాటుకుని భూలోకానికి